నమస్తే. త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి సన్నద్ధం కావటానికి, అలాగే క్యాడర్‌కు ఒక పిలుపునివ్వటానికి వైఎస్ఆర్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాయత్తమయ్యారు. దానికి సంబంధించి మొట్టమొదటిసారిగా భారీ బహిరంగ సభ ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ సభను విశాఖ జిల్లా భీమిలి దగ్గర ఉన్నటువంటి సంఘి వలసలో ఉత్తరాంధ్రకు సంబంధించి 6 జిల్లాల్లో ఉన్నటువంటి 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, కార్యకర్తలు, అలాగే స్టేట్ క్యాడర్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీన్ని చూడాలి. ఎందుకనంటే రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్‌సీపీ పని అయిపోయింది. తాజాగా వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు కానీ, అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు కానీ కొంతమంది బాహాటంగా బయటకొచ్చి ఎన్నో రకాల విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరొక ఎదురుదాడి కూడా తనకు చెల్లి రూపంలో ఎదురైంది. ముఖ్యంగా షర్మిల కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె వెళ్తున్నటువంటి విధానం కానీ, ఆమె అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ టార్గెట్ జగన్ అన్నట్లు ఉంది. మరి ఇలాంటి సందర్భంలో తాజాగా షర్మిల కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వల్లే మా కుటుంబంలో చీలిక వచ్చింది అన్న మాటకు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో కౌంటర్ ఇచ్చారు షర్మిల. దీనికి కూడా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి పెద్దలు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలకు సంబంధించి భారీ బహిరంగ సభ, దాని టైటిల్ కూడా సిద్ధం అనే పేరుతో ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది. దీనికి సంబంధించి 2 లక్షల మంది ఆ సభకు రావాలి అనేది ఒక ప్రామాణికంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు వైసీపీ నేతలు పెద్దగానే కృషి చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అనేది చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, విమర్శలు కానీ వాటిని పెద్దగా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా, ముఖ్యంగా తన సోదరి షర్మిల ద్వారా వస్తున్నటువంటి ఈ ఆటుపోటులు ఏ విధంగా ఆయన ఎదుర్కొంటారు, వాటికి ఏ రకమైనటువంటి బదులిస్తారనేది ఇక్కడ కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ సభలో షర్మిల చేసిన వ్యాఖ్యలన్నిటికీ సమాధానం చెబుతారు అనేది వైఎస్ఆర్‌సీపీ వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది. ఈ 3 రోజుల నుంచి చూస్తున్నాం. షర్మిల తారాస్థాయిలో, పతాక స్థాయిలో మాట్లాడుతున్నారు. చీలిక ఎవరి వల్ల వచ్చింది? తండ్రి ఆశయ సాధన కోసం నువ్వు పని చేయట్లేదు, నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు, నీ కోసం మేము కష్టపడ్డాం, నీ కోసం నేను పాదయాత్ర చేశా, కుటుంబాన్ని వదిలేసా, నన్ను మోసం చేసినా పర్వాలేదనుకున్నా, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తా, నా తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం నేను రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ముందుకు వెళ్తా అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఎన్నో చేశారు. ఇలాంటి సందర్భంలో సిద్ధం సభలో మరి ఏ రకమైనటువంటి ఇండికేషన్ క్యాడర్కి ఇస్తారు? ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి నాయకులకు ఆయన చెప్తే వింటారు, అది పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పక్కర్లా, కానీ ప్రజలకు చెప్పాలి. ఏం మాట్లాడతారు? చాలా కీలకంగా మారినటువంటి పరిణామంగా మనం ఇది చూడాలి. ఆయన సభ కోసం, అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడే విధానం కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మీద ముప్పేట దాడి జరుగుతుంది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఏ రకమైనటువంటి విధానాన్ని ఆయన అనుసరిస్తారనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు షర్మిలాను టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు మామూలుగా కౌంటర్స్ ఇవ్వట్లా. ఇలాంటి సందర్భంలో ఆయన కూడా అదే స్థాయిలో మాట్లాడతారు. ఖచ్చితంగా ఆమె చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, విమర్శలు ఉన్నాయో వాటికి దాటిగానే బదులిస్తారు. ఇప్పటివరకు ఇండైరెక్ట్గా మాట్లాడారు, కానీ ఈసారి డైరెక్ట్గా మాట్లాడతారు అనేది బాగా వినిపిస్తుంది. పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా వెళ్తుంది. పార్టీని కానీ, మిమ్మల్ని కానీ ఆ విధంగా మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదు, అందుకే అంత త్వరగా ఈ బహిరంగ సభను
ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి సిద్ధమని టైటిల్ పెట్టడం ఇక్కడ కీలకంగా మారింది. మరి ఏం మాట్లాడతారు? ఇది రాజకీయ వర్గాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇప్పటికే షర్మిల ఎక్కడా తగ్గడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వెనుకబడింది ప్రచారంలో. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండూ కలిసి సంయుక్తంగా వారి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా వైసీపీ నేతలను కలుస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులను కలుస్తున్నారు. అక్కడక్కడ మాట్లాడుతూ జగన్పై ఆరోపణలు, విమర్శలు. మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి విధానంతో ఆయన మాట్లాడతారు? చాలా కీలకంగా మారినటువంటి అంశంగా ఇది చూడాలి. రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా షర్మిల మాట్లాడినటువంటి మాటలకు ఆయన రిప్లై ఇస్తారు. కౌంటర్ అటాక్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా అనేది. ఈ బహిరంగ సభ చాలా కీలకమైనదిగా ఉత్తరాంధ్రలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో 6 జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాల్లో చాలా కీలకమైనటువంటి టాక్ అనేది వినిపిస్తుంది. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఫ్లెక్సీలే, సిద్ధం అనే ఫ్లెక్సీలే. మొత్తానికి చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది చూడాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి పట్టు ఉంది. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్టే చెప్పాలి. షర్మిలకి ఏ రకమైనటువంటి కౌంటర్ ఇస్తారు, ఏ రకంగా బదులిస్తారనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశంగా చూడాలి.